నాకు ఎవరో అన్నారంట, ఈయన బ్రాహ్మణుడా లేకపోతే ముస్లిమా అని. ఎవరన్నారు సార్? నేను బ్రాహ్మణుని కాదు, ముస్లింని కాదు, నా వర్గం ఒకటే. రైట్, ఒకే కులం. ఏ కులం? సేవకులం. ప్రభువుని జయించుకోవాలి, ఆయన్ని వెంబడించాలి. ఇది ఎందుకు ఆయన్ని వెంబడించాలి అంటే, నా జీవితాన్ని మార్చాడు కాబట్టి. ఈయన యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలీదో కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఓ సూపర్, నో ప్రాబ్లం అన్నాను. నాకేం ప్రాబ్లం? ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు, నాకు గిటార్ ఇష్టము, అందుకని కూర్చున్నాను. ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు. ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగు అన్నాడు, తర్వాత యేసు లోకానికి వెలుగు అన్నాడు, ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు. మన చేతిలో వెలుగు ఉంటుంది, నేను వెలుగు గాడమైంది. అవును కదా, ఇలా కుదరదు అన్నాను. ఆ వాక్యం నన్ను పట్టుకుంది. యేసు వెలుగు కాకపోతే, చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాదు, చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్. అందుకనే ఒకే కులం అన్నాను, సేవకులం. ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని. ఒకరోజు ఇట్లే హైదరాబాద్లో ఒక చిన్న పుస్తకాలు కొనుక్కుంటున్నాను. పుస్తకాలు కొనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకుని టోపీ పెట్టుకొని వచ్చాడు. వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు. అందులో ఉంది, ఎవరు చెప్పారు యేసు ప్రభు దేవుడు అని? ఆయన చెప్పాడా? బైబిల్ ఉందా? బైబిల్ అంతా చెడిపోయింది, మీ వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, టక్ 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 చెప్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇట్లా కొట్టేస్తున్నాడు. అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు. ఊపిరాట్లేదు అసలు. నా పక్కన అన్నున్నాడు, ఆయన నన్ను ప్రభువులో నడిపిస్తున్నాడు, అంటే కొంచెం శిష్యత్వంలోకి నడిపిస్తున్నాడు. ఆయన వైపు చూస్తున్నా ఏమన్నా చెప్తాడు అని. ఆయన అంతా విని మళ్ళీ మాట్లాడుతాను నీతో అన్నాడు. ఓయమ్మో, ఇదేంది ఇది? అన్నెన్ని మాటలు ఆడనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మాట్లాడుతానంటాడేంటి? నాకు చెప్పాడు, పట్టించుకోకని వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు. వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా? ఆయన దేవుడనే కదా నేను వచ్చాను. ఆడేమో దేవుడు కాదంటాడేంటి? ప్రవక్త అంటాడు, మనిషి అంటాడు. దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు? మళ్ళీ మాట్లాడ